Hi friends, very good morning. Welcome to our class SLNS 10. Okay, so let us start today's class. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, మనము లాస్ట్ క్లాస్ ఎలా స్టార్ట్ చేసుకున్నాం, ఎలా కంప్లీట్ చేసుకున్నాం అంటే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ విష్ణుకుండ్స్. ఓకే, మనకి ఇది సిలబస్లో ఉంది. కింగ్స్ తోటి నేర్చుకున్న విషయాలతో పాటు వారికి సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇతర విషయాలు అంటే ఈ మన లిటరేచర్, ఆర్ట్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వారి యొక్క బర్త్ ప్లేస్, వారు చేసిన వారికి సంబంధించిన డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ మనకి సిలబస్లో ఉంది. ఇవే మనకి సిలబస్లో ఫ్రేమ్ అయి ఉంది. ఈ సిలబస్ ప్రకారమే మనం చదువుకోవాలి. ఓకే, సో అట్లానే మనము నేర్చుకుంటున్నాం, అట్లాగనే మనము ముందుకు వెళ్తున్నాము మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి. ఓకే, ఇప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అసలు మనకి ఈ హిస్టరీకి తెలంగాణతో పాటు నైబర్ స్టేట్స్కి, నైబర్ కింగ్స్కి ఎట్లా రిలేషన్ ఉంది, ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ మనము నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విష్ణుకుండ్స్కి సంబంధించిన బర్త్ ప్లేస్ అనేది మనము లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాము. ఓకే, సో మనం మ్యాంగో ట్రీస్, ఒక ట్రీ యొక్క ఇంపార్టెన్స్, ఆ ట్రీకి మన శ్రీశైలం టెంపుల్కి, మన భ్రమరాంబిక అమ్మవారికి ఎటువంటి రిలేషన్ ఉన్నది అనేది మనము లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఈరోజు క్లాసు మనం ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే చూడండి, ఈ రోజు క్లాసు మన కింగ్స్ విష్ణుకుండ్స్ ఎలా చేస్తున్నారంటే అంత సాంస్క్రిట్ని వాళ్ళు ప్రజల్లో చాలా అవగాహన తీసుకొస్తున్నారు సాంస్క్రిట్ గురించి. అదే మనము ఆ టాపిక్ తోటి ఈరోజు మనము స్టార్ట్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనము రాసుకుందాం పార్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. ఏం జరిగిందంటే ఈ సాంస్క్రిటైజేషన్ని వాళ్ళు ప్రజల్లో చాలా అవగాహన తీసుకొస్తున్నారు. సాంస్క్రిట్ అంటే ఒక లాంగ్వేజ్, రైట్? ఈ లాంగ్వేజ్కున్న ఇంపార్టెన్స్ ఏంటిదని ప్రజలని బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ సాంస్క్రిటైజేషన్లోని భాగంగా పార్ట్ ఆఫ్ దిస్ సాంస్క్రిటైజేషన్ వారు ఏం చేసినారంటే వారి యొక్క స్థలము, ఆ ఏరియా పేరు మామిడి వనం అని తెలుసు కదా. మామిడి వనం హ్యాస్ చేంజ్ టు అమరాపురం. పార్ట్ ఆఫ్ దిస్ సాంస్క్రిటైజేషన్ ఎటువంటి మార్పు జరిగిందంటే చూడండి, ఇక్కడ మనకి మామిడి వనం హ్యాస్ చేంజ్ టు అమరాపురం. ఓకే, మామిడి వనం హ్యాస్ చేంజ్ టు అమరాపురం. ఓకే, ఇప్పుడు వారు చేసిన దాన ధర్మాల గురించి కొంచెం నేర్చుకుందాం, రైట్? ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రాహ్మిన్స్కి వారి యొక్క అలవాటు ఉంది, వారికి ఒక ప్రాక్టీస్ ఉంది. ప్రతి కింగ్ గురించి మనం నేర్చుకునే సందర్భంలో ఈ బ్రాహ్మిన్స్ గురించి తప్పకుండా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే మనకి గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ బ్రాహ్మిన్స్ గురించి ఒక 2 పాయింట్స్ రాసిన మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ బ్రాహ్మిన్స్కి మన విష్ణుకుండ్స్ అగ్రహారాస్ డొనేట్ చేసినారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అగ్రహార పేరు ఏంటిదంటే బ్రాహ్మిన్స్ ఏ విలేజ్, ఒక ఊరే ఇచ్చేవాళ్ళు. ఆ విలేజ్ పేరేంటిదంటే బ్రాహ్మణపల్లి. ఈ బ్రాహ్మణపల్లినే వారు డొనేట్ చేసేవారు. ఆ బ్రాహ్మణపల్లి అగ్రహారగా పేరు వచ్చింది. అగ్రహార అంటేనే బ్రాహ్మణపల్లి అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్రహారాస్ అనేది ఏ కింగ్కి ఎక్కువ సంబంధించి ఉందంటే మన విష్ణుకుండ్స్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇటువంటివి ఒక్క విలేజే కాదు, ఒక వేల సంఖ్యలో, ఓకే, థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ ఇచ్చినారని మనకి తెలుస్తుంది బ్రాహ్మిన్స్కి. ఓకే, అందుకే ఈ బ్రాహ్మిన్స్ ఒక ఇంపార్టెన్స్ ప్రతి కింగ్లో వస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత ఈ యొక్క గోవిందరాజు, కింగ్ గోవిందరాజు గురించి కొంచెం మనం నేర్చుకోవాలి. వీరి యొక్క ప్రస్తావన ఎలా వస్తుందంటే, వీరి యొక్క ఎర్లియస్ట్ కింగ్స్ ఆఫ్ విష్ణుకుండ్స్ గోవిందరాజు. ఈ గోవిందరాజు యొక్క వైఫ్ పేరే ఏంటిదంటే చూడండి, పరమ భట్టారికాదేవి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం పరమ భట్టారికాదేవి గురించి. ఈ పరమ భట్టారికాదేవి గురించి మనకు ఒక విహార ఉంది, రైట్. అది ఏంటిదంటే, అది ఏం చెప్తుందంటే, ఈ మన గోవిందరాజు, కింగ్ గోవిందరాజు ఆఫ్ విష్ణుకుండ్స్ హ్యాస్ డొనేటెడ్ ప్రెన్కాపుర అండ్ ఎన్ మండల విలేజెస్. ఈ 2 విలేజెస్ ఇచ్చేసిండు. ఆ ఫస్ట్ విలేజ్ ఏంటిదంటే ప్రెన్కాపుర అండ్ ఎన్ మండల విలేజెస్. ఈ విలేజెసే ఒక ఎటువంటి పేరు వచ్చిందంటే పరమ భట్టారిక విహార, పరమ భట్టారిక విహార అనే పేరు వచ్చింది. ఈ పరమ భట్టారిక విహారకు సంబంధించిన 2 విలేజెస్ మన ఎర్లియస్ట్ కింగ్ ఆఫ్ విష్ణుకుండ్స్ గోవిందరాజు డొనేట్ చేసిండు అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. అదే వారి యొక్క భార్య పేరు, వైఫ్ పేరు మీదనే జరిగింది, అదే పరమ భట్టారికాదేవి. ఈ పరమ భట్టారికాదేవి గురించి మనము లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ పరమ భట్టారికాదేవి మీద ఒక విహార ఉంది, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ విష్ణుకుండ్స్ ఈ నల్గొండ డిస్ట్రిక్ట్, అమరాబాద్ అనేది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. విష్ణుకుండ్స్ అంటేనే దక్షిణ తెలంగాణలో వారి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అమరాబాద్, మన్నునూర్, తర్వాత ఈ నల్గొండ, ఈ ప్రాంతాన్ని వారి యొక్క ఎగ్జిస్టెన్స్ చాలా ఉందని మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత ఈ కింగ్స్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో వారి యొక్క యాక్టివిటీకి సంబంధించి ఒక ఫోర్ట్ గురించి నేర్చుకుందాం. ఆ ఫోర్ట్ ఏంటిదంటే ప్రతాపగిరి కోట, రైట్. ప్రతాపగిరి కోట ఇట్లా మనం రాసుకోవాలి. ప్రతాపగిరి కోట, ఓకే. ప్రతాపగిరి కోట. ఈ ప్రతాపగిరి కోట ఎక్కడ ఉందంటే మున్నానూర్ నియర్ అమరాబాద్, ఓకే. అమరాబాద్ మండల్ దగ్గర ఉన్న మున్నానూర్లో ఈ ప్రతాపగిరి కోట ఉంది. ఈ ప్రతాపగిరి కోట ఇంపార్టెన్స్ ఏంటిదంటే చూడండి, మన కింగ్స్ ఈ ప్రతాపగిరి కోట దగ్గర ఎటువంటి కార్యక్రమాలు చేసిరంటే, ఈ ప్రతాపగిరి కోట దగ్గరనే వారు అగ్రికల్చర్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనకి తెలుస్తుంది, రైట్. వ్యవసాయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ మన విష్ణుకుండ్స్ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ వ్యవసాయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్కి సంబంధించి ఈ కోట దగ్గర వాళ్ళు ఏం చేసిరంటే, వాళ్ళు నీటి అవసరం కోసం, వ్యవసాయానికి నీరే కావాలి కదా, వాటరే కావాలి కదా, వాటరే మెయిన్ సోర్స్ ఫర్ అగ్రికల్చర్. ఈ వాటర్ కోసం బావిలు తవ్వడం, రైట్, ట్యాంక్స్ని నిర్మించడం, ఇటువంటివి వాటర్ స్టోరేజ్ సిస్టమ్ని వాళ్ళు ఏర్పాటు చేసినారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది, ఓకే. ప్రతాపగిరి కోట దగ్గర వాళ్ళు ఏం చేసిరంటే చూడండి, దే డగ్ ట్యాంక్స్ అండ్ వెల్స్, డగ్ ట్యాంక్స్ అండ్ వెల్స్ అని మనకి తెలుస్తుంది, ఓకే. ప్రతాపగిరి కోట ఎక్కడుంది, ఏ కింగ్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రతాపగిరి కోట విష్ణుకుండ్స్కి సంబంధించింది అని మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత నెక్స్ట్ వీరికి విష్ణుకుండ్స్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే, మనము కొంచెం మాధవ వర్మ గురించి గుర్తు చేసుకోవాలి. ఈ కింగ్ మాధవ వర్మ ఒక టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేసిండు, రైట్. ఒక టెంపుల్, ఆ టెంపుల్ పేరు ఏంటిదంటే దంతముఖ స్వామి. ఆ టెంపుల్ పేరు ఏంటిదంటే దంతముఖ స్వామి. ఇక్కడ రాస్తున్నాను, ఈ ఇంపార్టెన్స్ ఉంది. దంతముఖ స్వామి. దంతముఖ అంటేనే మనకి ఒక వర్డ్ మీనింగ్ గుర్తుకొచ్చేయాలి మనకి. ఈ దంతముఖ స్వామి అంటే గణపతి ఐడల్, గణపతి ఐడల్, ఓకే. గణపతి యొక్క విగ్రహాన్ని మన కింగ్ మాధవ వర్మ ప్రతిష్టాపన చేసిందని మనకి తెలుస్తుంది.
ఈ దంతముఖ స్వామిని వారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎటువంటివి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ గణపతి ఐడల్ని వారు వర్షిప్ చేస్తున్నారు. గణపతి ఐడల్కే వారు ఫస్ట్ పూజ కానీ ఫస్ట్ ఏదైనా అర్పించాలన్నా ఈ గణపతికి సమర్పించుకొని వారు విజయాలు సాధించినారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత మనకి ఈ గణపతి టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ ఈ అమరాబాద్, మనమున్నానూరు, ఈ నల్గొండ ఇటువంటి ప్రాంతాల చాలా బరియల్ గ్రౌండ్స్ ఉండేటివి. ఓకే, ఎందుకు మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నామంటే ఇది మనకి సిలబస్లో ఉంది కాబట్టి మనం ఇవన్నీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఈ చాలా బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించిన ఒక టెంపుల్ కూడా ఉంది. అదే ఏంటిదంటే చూడండి, భూతగ్రహ స్వామి టెంపుల్ అట్ అమరాపురం. ఓకే, దంతముఖ స్వామి గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ భూతగ్రహ స్వామి టెంపుల్ ఇట్లా మనము నేర్చుకోవాలి. భూతగ్రహ స్వామి టెంపుల్. ఈ భూతగ్రహ స్వామి టెంపుల్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే అక్కడ చాలా బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ బరియల్ గ్రౌండ్స్కి ఒక టెంపుల్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ టెంపుల్ ఏ దేవునికి సంబంధించింది అంటే మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ యమ, రైట్. యమదేవుని యొక్క టెంపుల్ ఉంది మన విష్ణుకుండ్ సమయాన, అదే భూతగ్రహ స్వామి టెంపుల్, రైట్. చూడండి, మనకి ఏదైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, లేకపోతే మల్టిపుల్ చాయిస్ 2-3 ఆప్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఇట్లా మనము నేర్చుకోవాలి. భూతగ్రహ అంటే భూత అంటేనే మనకి తెలుసు, రైట్. భూత అంటే ఎక్స్ట్రాడినరీకి సంబంధించింది. ఆ భూతగ్రహ స్వామి టెంపులే మనకి యమ అనే పేరు పెట్టుకున్నారని మనకి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడనే మనకి ఇంకొక కొత్తటి తెలియని విషయం ఏంటిదంటే మనకి వెంకయ్య బావి అని నేర్చుకోవాలి, రైట్. ఈ వెంకయ్య బావికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ వెంకయ్య బావి ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడనే అమరాబాద్ దగ్గరనే ఉంది. ఈ వెంకయ్య బావికి ఇంపార్టెన్స్ ఉంది. ఆ వెంకయ్య బావి మనకి ఏం చెప్తుందంటే ఈ కోటప్ప కొండ స్థల మహత్యం గురించి చెప్తుంది. వెంకయ్య బావి మనకి ఏం చెప్తుందంటే కోటప్ప కొండ యొక్క స్థల మహత్యం. చూడండి, ఇక్కడ రాస్తున్నా, కోటప్ప కొండ యొక్క స్థల మహత్యం చెప్తుంది. ఈ కోటప్ప కొండ స్థల మహత్యం ఏంటిదంటే ఇది త్రిపురాంతకం గురించి చెప్తుంది అనమాట. ఇట్లా లింక్ ఉంది, వెంకయ్య బావి, కోటప్ప కొండ. ఈ కోటప్ప కొండనే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే త్రిపురాంతకం. త్రిపురాంతకం అంటే ఏంటిది? 3 అంటే 3 కదా. త్రిపురాంతకం, అంతకం అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రుద్రశిఖరం, విష్ణు శిఖరం అండ్ బ్రహ్మ శిఖరం, రైట్. వెంకయ్య బావి మనకి కోటప్ప గురించి చెప్తుంది. కోటప్ప కొండ మనకి త్రిపురాంతం గురించి చెప్తుంది. త్రిపురాంతకమే ఏంటిదంటే చూడండి, త్రిపురాంతకం మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రుద్రశిఖరం, విష్ణు శిఖరం అండ్ బ్రహ్మ శిఖరం. ఓకే, ఇక్కడ రాసుకుందాం మనము. రుద్రశిఖరం ఫస్ట్ ఇది రుద్రశిఖరం. తర్వాత నెక్స్ట్ది విష్ణు శిఖరం, తర్వాత బ్రహ్మ శిఖరం. ఇట్లా మనం నేర్చుకోవాలి. రుద్రశిఖరం, విష్ణు శిఖరం, బ్రహ్మ శిఖరం. అంటే వీరు టెంపుల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విష్ణుకుండ్స్ టెంపుల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా మళ్ళొకసారి తెలుస్తుంది మనకి, రైట్. తర్వాత నెక్స్ట్ డిస్కషన్ మనము ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ డిస్కషన్ ఏంటిదంటే ఇక్కడ ఒక పోయెట్ గురించి మనము నేర్చుకోవాలి. ఆ పోయెట్ ఎవరు అంటే చూడండి, ఇదంతా టెంపుల్స్ అనే డిస్కషన్, టెంపుల్స్ గురించి
ఆర్కిటెక్చర్, టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క స్టైల్ అంటే కంపల్సరీ ఒక పోయట్రీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హిస్టరీలో పోయెట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ప్రాచీన కాలంలోని కవుల గురించి కూడా మనము నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ విష్ణుకుండ్స్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వర్ణిస్తూ ఒక పాండిత్యం ద్వారా ప్రజలకు అవగాహన తీసుకొస్తున్న ఈ పోయెట్ గురించి కూడా మనము నేర్చుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకి కమిషన్ నుంచి సిలబస్ ప్రకారమే మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ పోయెట్రీకి సంబంధించిన ఏ పోయెట్ యొక్క రచన ఏంటిది, వారి యొక్క గ్రంథం ఏంటిది, వారు వాడిన లాంగ్వేజ్ ఏంటిది, వారు వాడిన స్టైల్ ఏంటిది అనేది మనము నేర్చుకోవాలి. రైట్, ఆ సందర్భాన మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన పోయెట్ ఎవరు అంటే చూడండి, పాల్కురికి సోమనాథ. రైట్, ఈ పోయెట్ ఎవరంటే పాల్కురికి సోమనాథ. రైట్, హీ ఈస్ ద పోయెట్. రైట్, పాల్కురికి సోమనాథ, హీ ఈస్ ద పోయెట్ డ్యూరింగ్ విష్ణుకుండ్స్ కింగ్స్. ఓకే, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. హూ ఈస్ పాల్కురికి సోమనాథ అంటే పాల్కురికి సోమనాథ ఈజ్ ద పోయెట్ డ్యూరింగ్ విష్ణుకుండ్స్ డైనాసిటీ ఆర్ విష్ణుకుండ్ కింగ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పోయెట్ పేరు రాసుకున్నాం కదా, ఈ పోయెట్ రాసిన టెక్స్ట్ ఏంటిది, ఈ పోయెట్ సంబంధించిన గ్రంథం ఏంటిది, ఈ పోయెట్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది ఇప్పుడు చూసుకుందాం. ఓకే, సో ఈ మన త్రిపురాంతకు సంబంధించిన కొన్ని మార్పులు చేస్తూ ఈ మన పాల్కురికి సోమనాథ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే అదే పర్వత ప్రకారం, అదే మనకి పర్వత ప్రకారణం. ఈ పర్వత ప్రకారణం మనకి చూడండి ఇక్కడ రాసుకుందాం. పాల్కురికి సోమనాథ మనకి చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే పర్వత ప్రకారణం. ఓకే, పర్వత ప్రకారణం గురించి చెప్తున్నారు. ఆ పర్వత ప్రకారణం ఎట్లా చెప్తున్నారంటే పండితారాధ్య చరిత్ర. రైట్, ఈ మన పాల్కురికి సోమనాథ రాసింది ఏంటిదంటే పండితారాధ్య చరిత్ర. ఓకే, పండితారాధ్య చరిత్ర రిటర్న్ బై పాల్కురికి సోమనాథ. ఓకే, ఈ పర్వత ప్రకారం అంటే మనకి త్రిపురాంతం గురించి నేర్చుకున్నాం కదా. త్రిపురాంతరం గురించి నేర్చుకుంది ఏంది, రుద్ర శిఖరం, విష్ణు శిఖరం, బ్రహ్మ శిఖరం. ఈ శిఖరాలకి సంబంధించి కొంచెం మార్పులు చేస్తూ పర్వత ప్రకారణం అని వర్ణిస్తూ ఈ పర్వత ప్రకారణాన్ని ఒక చరిత్రగా రాసింది పండితారాధ్యగా చరిత్రగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన పోయెట్ సోమనాథ, పాల్కురికి సోమనాథ. రైట్, ఇదే పాల్కురికి సోమనాథకు సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అదే ఏంటిదంటే గుండ తీర్థం. ఓకే, ఈ పాల్కురికి సోమనాథకు సంబంధించి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ రాస్తున్నా, గుండ తీర్థం. ఓకే, చూడండి, తీర్థం అనేది మనకి వాటర్కి సంబంధించింది. ఈ గుండ తీర్థం యొక్క ఇంపార్టెన్స్ వర్ణిస్తూ మనకి పోయెట్ సోమనాథ ఎక్సలెంట్గా చెప్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ గుండ తీర్థం రాగానే ఇంకొక తీర్థం మనకి నేర్చుకోవాలి. అదే ఏంటిదంటే మల్లిక గుండం. చూడండి, మల్లిక గుండం. రైట్, మల్లిక గుండం కూడా మనకి సోమనాథనే చెప్తున్నాడు. ఈ మల్లిక గుండమే మనకి ఎలా చెప్తున్నారంటే, ఎలా నేర్చుకోవాలంటే మల్లెల తీర్థం. ఇదే మల్లెల తీర్థం. ఓకే, మల్లిక గుండమే మనకి మల్లెల తీర్థం అని మనకి పోయెట్ సోమనాథ చెప్తున్నాడు. ఈ మల్లిక గుండం, మల్లెల తీర్థం, గుండు తీర్థం ఇదంతా
ఒక పోయట్రీగా మనకి ఆ ప్లేస్కి ఆ ప్రాంతానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఒక పోయట్రీ రూపాన మనకి పోయట్ సోమనాథ చెప్తున్నాడని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి మనకి గుర్తుకు రావాల్సింది ఏంటిదంటే మనకి గుండ తీర్థం మల్లెల తీర్థం గుర్తుకు వచ్చిన తర్వాత ఈ మల్లప్ప గుట్ట గురించి కూడా నేర్చుకోవాలి. రైట్, మల్లప్ప గుట్ట. ఓకే, మల్లప్ప గుట్ట గురించి కూడా మనకి సోమనాథ చెప్తున్నాడు అని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ఇట్లా మనం ఈ తీర్థాలు ఈ గుండాల గురించి గుర్తుకు పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. రైట్, తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఆనందవల్లి టెంపుల్ గురించి తెలుస్తుంది. ఆనందవల్లి టెంపుల్ ఎవరు కట్టిరంటే సాలంకయ్య. రైట్, ఆనందవల్లి టెంపుల్ ఎవరు కట్టిరంటే సాలంకయ్య. ఈ టెంపుల్ ఎక్కడుంది? ఇట్ ఈస్ నియర్ లొకేటెడ్ డౌన్ ద ప్రతాపరుద్ర ఫోర్ట్. ఓకే, ఈ ప్రతాపరుద్ర ఫోర్ట్ మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా, ప్రతాపరుద్ర ఫోర్ట్ దగ్గరనే ఈ మన ఆనందవల్లి టెంపుల్ ఉందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ టెంపుల్స్కి సంబంధించి ఈ మల్లప్ప గుట్ట మల్లేశ్వరి టెంపుల్ వస్తుంది ఇక్కడే. రైట్, ఈ మల్లప్ప స్వామి టెంపుల్ ఈ గుట్ట దగ్గర ఉంటుంది. మల్లప్ప స్వామి టెంపుల్ దగ్గరనే మన విష్ణుకుండ్స్ యొక్క ఎంబ్లెమ్స్, రైట్, మన విష్ణుకుండ్స్ యొక్క ఎంబ్లెమ్ సంబంధించి టెంపుల్ కూడా ఉందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, విష్ణుకుండ్స్ యొక్క ఎంబ్లెమ్ ఏంటిది? సింహం. లయన్ ఈజ్ ద ఎంబ్లెమ్ ఆఫ్ విష్ణుకుండ్స్. మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. ఆ ఎంబ్లెమ్ సంబంధించి కూడా ఒక టెంపుల్ ఉందని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, ఈ తీర్థంలో ఇక్కడ ఇంకా ఏంటిదంటే మనకి కుండల గురించి కూడా తెలుస్తుంది. ఓకే, ఈ విష్ణుకుండ్స్ మైట్ హ్యావ్ risen one of those kundams and essentially from the మల్లెల తీర్థం. ఆ ప్రాంతం, ఈ మల్లెల తీర్థము ఇటువంటి ప్రాంతం నుంచే వీరు వచ్చిరు అని వారి యొక్క ఎగ్జాక్ట్ బర్త్ ప్లేస్ ఇక్కడి నుంచే వాళ్ళు వచ్చి వారి యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. విష్ణుకుండ్స్ యొక్క సామ్రాజ్య నిర్మాణం జరిగిందని మనకి చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఈరోజు క్లాస్ చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. రైట్, మనము రిప్లై ఇస్తాము. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి. ఓకే, మన ఛానల్లో డిస్కస్ చేసుకుంటున్న సబ్జెక్ట్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. రైట్, ప్రిపరేషన్ అనేది మనం స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. రైట్, మనము ఎగ్జామ్ టైంకి మనము ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. మన ఛానల్ యొక్క ఉద్దేశం అదే. అందరికీ ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుమారోస్ రేపటి క్లాసు మనము అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఆఫ్ విష్ణుకుండ్స్ది స్టార్ట్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్గానే తర్వాత ఆర్ట్ అండ్ లిటరేచర్, తర్వాత జైనిజం, బుద్ధిజం ఇట్లా కంప్లీట్ చేసుకొని మనము విష్ణుకుండ్స్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.